ఆన్లైన్లో సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్లు కొత్త విధానానికి సర్కార్ శ్రీకారం. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సిఫార్సు లేఖలు సైతం ఒరిజినల్ బిల్లులు సెక్రటేరియట్లో సమర్పణ. ప్రజాధనం దుర్వినియోగాన్ని అరికట్టే ఆలోచన ఈ నెల 15 నుంచి అమల్లోకి. హరీష్ రావు కింద పనిచేస్తున్నటువంటి కొంతమంది ఆయన పిఏలు, ఆయన కింద పనిచేసినటువంటి టీము ఈ సీఎంఆర్ఎఫ్ విషయంలో కొన్ని 100 కోట్ల స్కామ్ చేసిర్రు అనేటువంటిది ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో వినిపించినటువంటి మాట. ఆ స్కామ్కి సంబంధించి ఇప్పటి వరకు ఏ డీటెయిల్స్ బయట లేవు. ఎందుకు దాని మీద చర్చలు జరుగుతలేవు, ఎందుకు దాని మీద పోలీస్ కేసులు అనేటువంటి మాటలు మనకు వినిపిస్తలేవు అనేటువంటి దానికి సమాధానం చెప్పాలి. ప్రజాధనం దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం మరో కొత్త ఆలోచన చేసింది. సీఎంఆర్ఎఫ్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఆన్లైన్ పద్ధతి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి లబ్ధిదారులు దరఖాస్తులను ఆన్లైన్లోనే సమర్పించాల్సి ఉంటుంది. మెడికల్ ఒరిజినల్ బిల్లులను మాత్రం సెక్రటేరియట్లో ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ విధానం ఈ నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో తన ఛాంబర్లో సీఎం రేవంత్ రెడ్డి వెబ్సైట్ను లాంచ్ చేశారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ వెబ్సైట్లోని ఎమ్మెల్యే ఎమ్మెల్సీల రికమెండేషన్ లెటర్లను సైతం జతపరచాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక రకంగా జిరాక్స్ సెంటర్లకి, స్కానింగ్ సెంటర్లకి బాగా పైసలు అయితే పెరుగుతాయి, కానీ దీనివల్ల ఒక రకంగా మంచే జరుగుతుంది. ఎందుకు మంచి జరుగుతుందంటే ఎవరి చేతిలోనో పెట్టి మీరు పైసలు పోగొట్టుకోవద్దు అనేటువంటిది చాలా క్లియర్గా చూసుకోవచ్చు మనం ఇక్కడ. సీఎంఆర్ఎఫ్ సాయం కోసం ఇంతకాలం ఫిజికల్గా దరఖాస్తు చేసుకునే విధానం స్థానంలో ఆన్లైన్ పద్ధతికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక నుంచి లబ్ధిదారుల దరఖాస్తు వివరాలన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఆసుపత్రిలో చికిత్స పొందిన మెడికల్ ఒరిజినల్ బిల్లులన్నీ మాత్రం సెక్రటేరియట్లో సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఆన్లైన్ విధానం అమల్లోకి రానున్నది. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రత్యేక వెబ్సైట్ను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం సచివాలయంలోనే ఆయన ఛాంబర్లో లాంచ్ చేశారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో రూపొందిన వెబ్సైట్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సిఫార్సు చేసిన లేఖలను కూడా దరఖాస్తుతో జతపరాల్సి ఉంటుందని సర్కార్ స్పష్టం చేసింది. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులను ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సీఎంఆర్ఎఫ్ కోసం ఎమ్మెల్యే ఎమ్మెల్సీల దగ్గరకు వచ్చే లబ్ధిదారులు వివరాలు సేకరించి సిఫార్సు లేఖను జత చేసి అప్లోడ్ చేయడం ఈ కొత్త విధానంలో ఒక తప్పనిసరి నిబంధన. ఈ అప్లికేషన్లో లబ్ధి పొందాలనుకుంటున్న వారి దరఖాస్తులు బ్యాంక్ అకౌంట్ నెంబర్ను తప్పనిసరిగా పొందుపరచాల్సి ఉంటుంది. దరఖాస్తును డాక్యుమెంట్లను అప్లోడ్ చేసిన తర్వాత సీఎంఆర్ఎఫ్కు సంబంధించిన ఒక కోడ్ జనరేట్ అవుతుంది. దాని ఆధారంగా మెడికల్ బిల్లులను దరఖాస్తుదారులు సచివాలయంలో అందజేయాలి. దరఖాస్తుదారుడి అకౌంట్ నెంబర్ తప్పనిసరి. ఆన్లైన్లో అప్లోడ్ చేసిన అప్లికేషన్లు పరిశీలించిన తర్వాత సంబంధిత విభాగం అప్పటి వరకు దరఖాస్తులు చికిత్స పొందిన ఆసుపత్రులకు పంపించి నిర్ధారణ చేసుకుంటుంది. అప్లికేషన్లో పేర్కొన్న వివరాలు సరిగ్గా ఉంటేనే సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్ ఆమోదం లభిస్తుంది. అప్రూవ్ అయిన తర్వాత ఆర్థిక సాయాన్ని అందించేందుకు బ్యాంక్ చెక్ రెడీ అవుతుంది. ఆ చెక్ పైన తప్పనిసరిగా దరఖాస్తుదారుడి బ్యాంక్ అకౌంట్ నెంబర్ను కూడా ప్రభుత్వం ముద్రిస్తుంది. ప్రజాప్రతినిధులు ఆ చెక్కులను స్వయంగా దరఖాస్తుదారులకు అందజేస్తారు. సో ఇక్కడ ఏ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అనేటువంటి చూడండి. cmrf.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తులు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఏదేమైనా దీనివల్ల కొంతవరకు సీఎంఆర్ఎఫ్ చెక్ల మీద ఎవరెవరైతే అప్లై చేసుకుంటారో, సీఎంఆర్ఎఫ్ చెక్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తారో దానికి చాలా మంచి చర్యగా మనం చూడొచ్చు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఏవైతే తప్పిదాలు ఉన్నాయి, ఇక్కడ స్ట్రైట్గా అకౌంట్ నెంబరు ఆ వ్యక్తి యొక్క పేరు ప్రింట్ చేసి ఆ వ్యక్తికి చేర్చడం అంటే డైరెక్ట్గా ఇంకెవ్వని చేతికి దాన్ని ఇచ్చేటువంటి ఆస్కారం ఉండదు. ఆ చెక్ డబ్బులు క్లియర్గా ఆ అకౌంట్లో మాత్రమే పడతాయి. ఇంతకుముందు ఎట్లా ఉండే అంటే కేవలం పేరు మీద వచ్చేది. ఇప్పుడు నేను సీఎంఆర్ఎఫ్కి అప్లై చేసిన అనుకోండి, నా పేరు మీద వచ్చేది ఆ చెక్కు. ఆ చెక్కుని తీసుకుపోయి మనకు తెలిసినటువంటి మేనేజర్ ఆడు ఉంటే ఏ అకౌంట్లైనా వాళ్ళు వేసుకునేటోళ్ళు తెలుసా, ఏ అకౌంట్లైనా. అట్లా మస్తు కొన్ని వేలు, కొన్ని వందలు, కొన్ని కోట్ల రూపాయల డబ్బు తప్పిదారి పట్టింది సీఎంఆర్ఎఫ్ పేరు మీద. రేవంత్ రెడ్డికి ఈ విషయంలో మాత్రం నిజంగా థ్యాంక్స్ చెప్తా ఉన్నా. డబ్బు ప్రజాధనం వృద్ధి ఏందది ఏడికి పక్కదారి తప్పకుండా మంచి చేస్తూ ఉన్నాడు.